ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 46-59 వచనాలు. నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నువ్వు సమరయుడివి, దెయ్యం పట్టిన వాడివని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దెయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెతుకట్లేదు. వెతుకుచూ తీర్పు తీర్చి ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెప్పుడునూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు, నువ్వు దెయ్యం పట్టిన వాడివని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. అయినను ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడూను మరణం రుచి చూడడని నువ్వు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయాను కదా, నీవతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలు చనిపోయిరి. నిన్ను నువ్వెవరివని చెప్పుకొనుచున్నావని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకొనిన యెడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన యెడల మీ వలె నేనును అబద్ధికుడినై యుందును. కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచునని మిగులు ఆనందించెను. అది చూసి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయెను. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్ని, నిత్య జీవాన్ని గురించి గొప్ప గొప్ప సత్యాలు ప్రకటిస్తూ ఉంటే, యూదులు ఆయన మాట అర్థం చేసుకోకుండా ఆయనను అవమానిస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీలో ఎవరు నన్ను పాపం గురించి ఒప్పించగలరు? అంటే మీరు అక్కడ ఒక మంచి వాక్య భాగం. నా యందు పాపం ఉందని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యం చెప్తుంటే మీరెందుకు నమ్మటం లేదు? యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఎటువంటి పాపములు చేయలేదు కాబట్టి, పాపం లేదని ధైర్యంగా ప్రకటించారు. లోకంలో ఎవ్వరికీ అంత సాహసం, అంత ధైర్యం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన పాపం లేకుండా బ్రతికారు కనుక, అంత ధైర్యంగా నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? అది శత్రువులకు వేస్తున్న ప్రశ్న, అందరికి వేస్తున్న ప్రశ్న. అక్కడున్న శత్రువులు కూడా ఆయన పాపాన్ని ఏమి నిరూపించలేకపోయారు. ఆయన చెప్పింది సంపూర్ణ సత్యం కాబట్టి, ఆళ్ళ హృదయ కాఠిన్యం వల్ల నమ్మకుండా ఆయనని ఎలా అయినా చిక్కుల్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు. మనం కూడా చాలా సార్లు లోకంలో ఉన్నటువంటి విషయాలను బట్టి విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాం. కానీ సత్యాన్ని పదే పదే, అంటే దేవుని యొక్క వాక్యమే సత్యం. సత్యాన్ని వినడం ద్వారా విశ్వాసంలో మనం బలపడతాం. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినట్లేదు అని చెప్తున్నారు. దేవునికి చెందిన వారైతే ఆయన వాక్యాన్ని ప్రేమగా వింటాము, పాటిస్తాము. దేవుని స్వరాన్ని తిరస్కరించే హృదయం ఆయనకు దూరంగా ఉంటుంది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి. విధేయత చూపించడం ద్వారా మనకు విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు యూదులు మళ్ళా ఏమంటున్నారు? ఇదిగో, నువ్వు సమరయుడివి, దెయ్యం పట్టిన వాడివి అంటున్నారు. ఎంత భయంకరమైన దూషణ మాటలో చూడండి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద కోపము, లేపోతే వారిని మరలా తిరిగి గట్టిగా కాకుండా ఎంతో, ఎంతో సమాధానంతోటి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో చూడండి, మీరు సత్యం చెప్పినందుకు నన్ను విమర్శిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్న వాటిలకి వాళ్ళు సమాధానం ఇవ్వలేక ఆయనను అవమానించేలా మాట్లాడితే ఆయన మళ్ళా తిరిగి ఏమైనా దూషిస్తే మళ్ళీ దానిలో తప్పులు పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అస్సలకి ఎంతో సమాధానంతో వాళ్ళతో మాట్లాడుతున్నారు. నేను దెయ్యం పట్టినవాడిని కాను, నా తండ్రిని ఘనపరచువాడిని. మీరు నన్ను అవమానిస్తున్నారు. చూడండి, నాలో ఏమీ దయ్యం లేదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు కోపంతో కూడిన ప్రశాంతంగా సమాధానం చెప్తున్నారు. తన మహిమను కాదు, నేను పరలోక తండ్రి మహిమను కోరుకుంటున్నాను. నిజమైన న్యాయమైన తీర్పు తీర్చేవాడు దేవుడే అని తెలియపరుస్తున్నారు.
మనం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన అనేకమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నారు. మనం కూడా ఇతరులు మనల్ని దూషిస్తున్నప్పుడు, ఇతరులు మన మీద నిందలేస్తున్నప్పుడు, ఇతరులు మన గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కోపంతో కాదు గానీ, వారి అపార్థం మనల్ని చేసుకుంటున్నప్పుడు ప్రతీకారాలతో కాదు గానీ, దేవునిపై విశ్వాసం ఉంచి దేవునికి అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ మరలా ఒకడు నా మాట గైకొని నీడల వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆయన చెప్తుంది ఎప్పుడు కూడా శారీరక మరణం గురించి కాదు. శారీరక మరణం ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ ఉంటుంది ఈ లోకంలో. ఆత్మీయ మరణం గురించి మాట్లాడుతున్నారు. ఆయన విశ్వసించి ఆయన వాక్యాన్ని పాటించే ఎవరికి నిత్య జీవం ఉంటుందనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. అప్పుడు యూదులకు మళ్ళా కోపమొస్తుంది. ఏంటి నా మాటలు గైకుంటే మరణం పొందరని చెప్తూ ఉన్నావు. ఇప్పుడు మాకు అర్థమైపోయిందిలే నువ్వు దెయ్యం పట్టిన వాడివి. ఎలా అంటే అబ్రహాం గారు ప్రవక్తలు కూడా చనిపోయారు కదా! అయినా సరే నువ్వేం చెప్తున్నావు నా మాట గైకుంటే మరణం రుచి చూడ. నువ్వు అబ్రహాం గారు మరి చనిపోయారు కదా! ఆయన కంటే నువ్వు గొప్పవాడివా? ప్రవక్తలు కూడా చనిపోయారు కదా! వాళ్ళకంటే గొప్పవాడివా? అసలు నువ్వెవరు అని చెప్పుకుంటున్నావు? అని చెప్పేసి మళ్ళా ప్రశ్నలు. మరెంతసేపటికి భౌతికమైన కోణాలను ఆత్మీయంగా పరిశుద్ధ లోకం గురించి, పరలోకం గురించి, తండ్రి గురించి చెప్తున్న నిజాలు అస్సలు అంగీకరించట్లేదు. కరెక్టే కదా! మనందరికీ తెలుసు ఆ సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాం కంటే గొప్పవారు. ఎందుకంటే ఆయనే దేవుడు. దేవుని కుమారుడు మరియు రక్షకుడు. ఈ విషయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ అక్కడ అంటూ ఉన్నారనమాట. ఇదిగో మీరైతే తండ్రిని ఎరగట్లేదు. నేనాయన్ని ఎరుగుదును. ఆయనను ఎరగనని ఒకవేళ మీలాగే నేను చెప్పాననుకో నేను అబద్ధికుడినవుతాను. కానీ మీ తండ్రైన అబ్రహాము నా దినం చూసాడని నేను మిగిలి సంతోషిస్తున్నాను. అని చెప్పేసేసి అంటుంటే అందుకు యూదులు నీకింకా 50 సంవత్సరాలు లేవు. నువ్వు అబ్రహాముని చూసావా? అబ్రాహాము పుట్టక మునుపు నేనున్నానని మీతో నిశ్చయం చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఆయన సృష్టిని సృష్టించినప్పటి నుంచి ఉన్న దేవుడైతే వీరికెంత చెప్పినా అర్థం కావట్లేదు. సరిగ్గా రాళ్ళు రువి చంపాలని ప్రయత్నం చేస్తున్నారంట. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా మరలా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు దేవుని పిల్లలమైతే ఆయన వాక్యాన్ని విని విధేయత చూపించాలి. సత్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు వ్యతిరేకత రావచ్చు. అయినా దేవుని చిత్తంలో స్థిరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి వాక్యాన్ని గైకొన్న వారికి నిత్య జీవం మహా వాగ్దానం మనకు కలిగి ఉన్నాం కాబట్టి, ఆ వాగ్దానం కొరకు మన జీవితాలు మనం ప్రయత్నం చేయాలి. ఆయన సాధారణ ప్రవక్తగా మనుషులు చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ సమస్త మానవాళికి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారని నమ్మి విశ్వాసంతో మనము ముందుకు సాగాలి. కాబట్టి ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసంతో స్వీకరించి వాటి ప్రకారం జీవించి నిత్య జీవాన్ని పొందుకోవాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.